మా యొక్క మ్యారేజ్ అప్పుడు ఆగస్ట్ 1990 20 తారీఖు మా మ్యారేజ్ ఎబ్రోన్ లో అయింది. ఆ రోజుల్లో బక్సింగ్ అన్న నడవలేకపోతుండే కాబట్టి చైర్ మీద అలా వాకింగ్ కు దాని తర్వాత ఇలా తిప్పుతూ వస్తుండే అనమాట. మా మ్యారేజ్ ఆగస్టిన్ అన్న చేసిండు, జాన్ విక్టర్ అన్న ట్రాన్స్లేషన్ చేసిండు. ఆ చిన్న ఫోటో ఏంటంటే జాన్ విక్టర్ అన్న ఫోటో అది. ఆగస్టిన్ అన్ననేమో మ్యారేజ్ చేసింది ఉన్నది కదా, ట్రాన్స్లేషన్ చేసింది చూడ ఆయన జాన్ విక్టర్ అన్న ఆయన. కాబట్టి అందుకనే నాతో ఎక్కువ మజాగా అయిపోతాడు ఆయన. కాబట్టి ఆ రోజు ఏదో ప్రభుదయం వల్ల సాయంకాలము మంచి చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుంది, ఏదో వంటలు అయిపోతున్నాయి, వర్షం పడుతుంది. మ్యారేజ్ స్టార్ట్ అయింది. మ్యారేజ్ స్టార్ట్ అయిపోయినాక దాని తర్వాత వాతావరణం మంచి ఉంది కాబట్టి స్టీవెన్ అన్నని ఉంటాడు. స్టీవెన్ అన్నని బక్సింగ్ అన్న దగ్గర పరిచయం చేసాం. అన్న మంచి వాతావరణం ఉంది, బాగుంది, అన్నకు కంఫర్ట్ అన్నమాట. కాబట్టి మంచిగా స్టేజ్ మీద తెచ్చిండు, ఆడ కూర్చుని పెట్టేసి. అంటే ఉద్దేశం ఏంటంటే గొప్ప దైవజనుడు ఆయన ముందు మేము ప్రమాణం చేస్తూ వచ్చినాము, ఒక కుటుంబంగా జతపరచబడుతూ వచ్చినాము. ఇది గొప్ప అదృష్టం అండి, అంత ఈజీ కాదు. చాలా మంది ఓట్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏమన్నా, కానీ ఈ అదృష్టం ఎవ్వరికి కూడా దొరకదు. నాకైతే ప్రభు కృప వలన మా మ్యారేజ్ అప్పుడు స్టేజ్ మీద వచ్చి మ్యారేజ్ అయిపోయేదాకా కూర్చుని పెట్టుకోవచ్చు. అయిపోయిందా మొత్తం ఛాన్సేపు కూర్చుని పెట్టిన రోజు. వచ్చిన తర్వాత ఆయన చేతుల్లో ఉంటుంది. దాని తర్వాత తిరిగి దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి కదా. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత భోజనాలు ఎప్పుడు మా భోజనాలు అవుతుంటే మా యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరు వచ్చి కలుస్తారు కదా. ఆ రోజు నాకు పడ్డ పూల దండలు ఎవరు పడలేదు అనుకో అన్ని దండలు వచ్చిన మా ఫ్రెండ్స్ అట్లా ఉండే. నా లొకేషను, నాకు ఫ్రెండ్షిప్ అవన్నీ అట్లుండే అనమాట. దండలిన దాని తర్వాత బక్సింగ్ అన్న బయటకు వచ్చిన తర్వాత అన్నని అక్కడ కొద్ది దూరం నేను సిస్టర్ అక్క ఇద్దరం పట్టుకొని కొద్ది దూరం నడిపించుకొచ్చిన తర్వాత కుర్చీ పెట్టి కుర్చీ మీద కూర్చున్న తర్వాత మళ్ళా ఇద్దరం పక్కకి అటు మోకరించి ఇటు మోకరించి దిగిన ఆ యొక్క వీడియో కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? గొప్ప దైవజనుడు మా యొక్క జీవితంలో మా మ్యారేజ్లో కూర్చుంటూ వచ్చిండు. ఆయన దీవెనలు మేము పొందుతూ వచ్చినాం. మీరు కూడా మీ యొక్క సంకల్పం ఉండాలి, ఉద్దేశం కలిగి ఉండాలి. మీ యొక్క మ్యారేజ్ లో మంచి దైవజనులు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, వాక్యం చెప్పే కరెక్టోళ్ళు ఉండాలి. ఏదో 1 పాయింట్ 2 పాయింట్లో చెప్పేసి కాదండి, అది ఆత్మీయంగా ఉన్నాడా లేడా అది ముఖ్యం. ఒకటి కాబట్టి గొప్ప ధన్యత బక్సింగ్ అన్న మా మ్యారేజ్ లో కూర్చుంటూ వచ్చిండు. దాని తర్వాత నడిపిస్తూ వచ్చిన మా వీడియోలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. దాని తర్వాత 2 రోజుల తర్వాత 22వ తారీఖు అంటే 20వ తారీఖు మేము మ్యారేజ్ అయింది కాబట్టి 22వ తారీఖు బక్సింగ్ అన్నని కలవడానికి వెళ్తూ వచ్చినాం. బక్సింగ్ అన్న అంటే ప్రార్థన చేయించుకోవాలి. ధన్యత అన్నమాట. చాలా మంది తెలియదు. ఇది ఏం తెలియదంటే మందిరం మీ దగ్గర రావాలని ఉంటుంది, మందిరము మీ ఇంటికి రావాలని ఉంటుంది, మీరు మందిరానికి రావాలని ఉండేది చాలా మందికి. ఇదే పొరపాటు. అర్థమవుతుంది కదా? నేను నేర్చుకునేది ఇదే. నేను నేర్చుకున్నా. తెల్లారి నెక్స్ట్ డే నాడు పోయి దైవజనంతో కలిసి అక్కడ ఉన్న వాళ్ళతో ప్రార్థన చేయించుకొని రావాలి. వెళ్ళిన తర్వాత అక్కడనే బక్సింగ్ అన్న రూమ్ ముంగట అప్పుడు ఉన్నాడు. రూమ్ ముంగట బయట ఉన్నాడు. ఆ స్టీవెన్ అన్న చెప్పిండు. ఏమని చెప్పిండంటే అన్న నిన్న కాక మొన్న వీళ్ళిద్దరూ మ్యారేజ్ అయితే వచ్చింది అని చెప్తే బక్సింగ్ అన్న ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే అసలు వాస్తవానికి ఆ రోజుల్లో ఏదో ఒక మాట బహు కష్టంతో మాట్లాడుతుండే బక్సింగ్ అన్న. బహు కష్టంతో ఏదో ఒక మాట మాట్లాడుతుండే. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏం చెప్పిండంటే ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, వి ఆల్ ఆర్ హ్యాపీ. గొప్ప దైవజనుడు మేము మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత చెప్పిన గొప్ప మాట అండి ఇది. మాటలు చాలా అరుదు అన్నమాట. ఆ రోజుల్లో బక్సింగ్ అన్నకు మాటలు వచ్చేది చాలా అరుదు. ఆ టైంలో ఈ మాట చెప్పొచ్చిండు. ఆ ఫలము ఏ ఫలము ఆయన చెప్పిన ఫలము. నేను ఎబ్రోన్లో యూత్ క్యాంపులో పనిచేసింది, ఎబ్రోన్లో ఏది టెంట్లు వేసింది, దాని తర్వాత ఈసుగూడలో మందిరము విషయంలో ప్రయాసపడ్డది, పెనీయుల్లో ప్రయాసపడ్డది, దాని తర్వాత ఇక్కడ కూడా ప్రయాసపడేది. మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇది కల్పించి కట్టిన కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. దైవజనం చెప్పింది రైట్ ఆర్ రాంగ్? ఇది
రైట్, అవునా కాదా? దైవజనుడు ఆ రోజు చెప్తూ వచ్చిండు. చాలా మంది అనుకుంటారు, అన్న నువ్వు ఇంతసేపు ఈ వయసులో మోకరిస్తూ ఎంత రాజేష్ అంటాడు, అన్న నేను చూసుకొని నేర్చుకోవాలనుకున్నా అంటాడు. అంటే మీరు కూడా నేర్చుకోండి. నేను చెప్పేది ఏంటంటే మోకరించాలి, ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి, అడగండి, పొందండి, కొట్లాడండి, ఇస్తాడని నమ్మండి, విశ్వాసం పెట్టండి. ఇలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత జరిగిన విషయం.